విశాఖ శారదా పీఠం అక్రమాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. జగన్ హయాంలో ఈ పీఠానికి భీమిలిలో 270 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టారు. ఆ భూములను వాణిజ్య అవసరాలకు కూడా వాడుకుందామంటే సరే అని జగన్ అనుమతులు ఇచ్చారు. అయితే ఇటు భీమిలిలో అటు పెందుర్తి మండలం చినమూషివాడలో పీఠానికి ఎన్ని భూములు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమి ఎంత, ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిలో భారీ నిర్మాణాలు ఎందుకు చేయాలనుకుంటుందన్న అనుమానాలపై 2024లో ఎన్నికలకు ముందే అధికారులు విచారణ చేశారు. అప్పట్లో పెందుర్తిలో ఉన్న పీఠం ప్రధాన భూములను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా వైసీపీ పెద్దలు అడ్డుకున్నారు. నేరుగా నాటి సీఎం కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులకు ఫోన్లు వెళ్లాయి. తమాషాలు చేస్తున్నారా, పీఠం భూముల గురించి మీకెందుకు అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు మరోసారి పాత ఫైళ్లను తిరగేశారు. భీమిలిలో ఇచ్చిన విలువైన భూములను వాణిజ్య అవసరాలకు వాడుకోవద్దని రెవెన్యూ శాఖ అభ్యంతరం పెట్టింది. తర్వాత ఆ భూ కేటాయింపులనే రద్దు చేసింది. అనంతరం పెందుర్తి మండలం చినమూషివాడలో శారదా పీఠం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 87/1, 90, 91/1, 91/3, 91/9లోని భూముల్లో శారదా పీఠం ఉంది. ఇదే సర్వే నెంబర్ల పరిధిలో ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ భూముల లెక్క తేల్చడానికి గత ఏడాది నవంబర్లో రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా పీఠం పెద్దలు అడ్డుకున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులను పీఠానికి సంబంధించిన మనుషులు నిరోధించారు. దీంతో రెవెన్యూ అధికారులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సర్వే నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో పీఠం పరిసరాల్లోకి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించగా నాటి ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. గత నవంబర్లో భూముల సర్వేకు అధికారులు వెళ్లగా పీఠం ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో గూగుల్ మ్యాప్స్, ఇతర శాటిలైట్ ఇమేజెస్, రెవెన్యూ రికార్డుల ఆధారంగా సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి పీఠం ఆక్రమణలపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే పీఠం లోపలికి వెళ్లి సర్వే చేయగలిగితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. ఆక్రమించిన భూముల పరిమాణం కూడా పెరిగే వీలుంది. కానీ ఇది అయ్యే పనేనా? ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి పీఠంలోకి వెళ్లి సర్వే చేయడానికి సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.